దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఏపీలో ఇప్పుడు బంగారం గురించి అన్వేషణ మొదలైంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు నిక్షేపాలు బయటపడటంతో అక్కడే కాకుండా ఇంకా పలు చోట్ల బంగారం ఖనిజం ఉందని చెప్తున్నారు. ఆ అంచనాలే కనుక నిజమైతే ఏపీ బంగారం ఉత్పత్తి కేంద్రంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకీ ఏపీలో ఏ ప్రాంతాల్లో బంగారు ఖనిజం ఉంది, ఎన్ని వేల కేజీలు ఉంటుంది, దాని మొత్తం విలువ ఎంత? జిల్లా జొన్నగిరిలో ఇప్పటికే బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. ఏటా 1000 కేజీలకు పైగా బంగారు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఏర్పడిన ఈ కంపెనీ బంగారు బిస్కెట్లు కూడా మార్కెట్లో విడుదల చేసింది. దీంతో ఏపీలో ఇంకా ఎక్కడైనా బంగారు ఖనిజం ఉందేమోనన్న అన్వేషణ ముమ్మరంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 14 ప్రాంతాల్లో 1.58 లక్షల హెక్టార్లో బంగారు నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లా పరిధిలో బంగారం ఖనిజం ఉందని తేలింది. ఆయా ప్రాంతాల్లో ఖనిజాన్వేషణ చేస్తే ఎక్కడెక్కడ నిక్షేపాలు ఉన్నాయనే స్పష్టమైన లెక్కలు వస్తాయని భావిస్తున్నారు. దీంతో జాతీయ ఖనిజాన్వేషణ అభివృద్ధి ట్రస్ట్ నిధులతో ఆయా ప్రాంతాల్లో ఖనిజాన్వేషణ ప్రక్రియ వేగవంతం చేశారు. ఖనిజాన్వేషణ చేయాలంటే చాలా ప్రక్రియ ఉంటుంది. బంగారం ఉందో లేదో తెలుసుకోవాలంటే 4 రకాల దశల ప్రక్రియ ఉంటుంది. ముందుగా అక్కడి మట్టి, రాళ్లను పరిశీలించి బంగారు నిక్షేపాలు లభించేందుకు అవకాశం ఉందో లేదో నిర్ధారిస్తారు. దీనిని జియోలాజికల్ 4 దశ అంటే జీ దశ అంటారు. తర్వాత అక్కడ సగటున 400 మీటర్లకు ఒకటి చొప్పున బోర్ హోల్స్ వేసి భూమి లోపల నుంచి నమూనాలను తీసి పరిశీలిస్తారు. దీనిని G3 దశగా పేర్కొంటారు. అప్పుడు కూడా సానుకూల ఫలితాలు వస్తే G2కి అనుమతిస్తారు. G2లో సగటున ప్రతి 200 మీటర్ల దూరానికో బోర్వెల్స్ వేసి అన్వేషిస్తారు. ఇది విజయవంతమైతేనే ఖనిజ లీజులు కేటాయించి మైనింగ్ కు వీలు కల్పిస్తారు. దీన్ని G1 అని పిలుస్తారు. ప్రస్తుతం సత్యసాయి జిల్లా నంబల పూలకుంట మండలం జోకుల గ్రామ పరిధిలో 1000 హెక్టార్ల చొప్పున 6 బ్లాకులుగా విభజించారు. ఇందులో ఏ బ్లాక్ లో క్రిటికల్ మినరల్ ట్రాకర్స్, బి బ్లాక్ లో జంకో కటి ఎక్స్ప్లోరేషన్, సి బ్లాక్ లో బ్లూ ప్లిప్స్ మైన్ అండ్ మినరల్స్, డి బ్లాక్ లో జేమ్స్ ప్రాజెక్ట్, ఈ బ్లాక్ లో జియో ఎక్స్ప్లోర్ సంస్థలు ఖనిజాన్వేషణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. ఎఫ్ బ్లాక్ లో మెగా సోలార్ పార్క్ భూములు ఉండటంతో ప్రస్తుతానికి ఇందులో అన్వేషణ చేయరు. 5 సంస్థలు ప్రాథమిక నివేదిక తయారు చేసి NMETకు అందజేస్తాయి. ఇవి ఖనిజాన్వేషణ చేసేందుకు NMET ఆర్థిక సాయం అందిస్తుంది. నిజానికి సత్యసాయి జిల్లా రామగిరిలో గతంలో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కనులు ఉండేవి. ఇప్పుడు వాటికి ఆనుకునే 2000 హెక్టార్లను ఉత్తర దక్షిణ బ్లాక్స్ గా విభజించారు. వీటిలో ఖనిజాన్వేషణ గతంలో ముంబైకి చెందిన ఆంధ్ర మైనింగ్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. ఇక్కడ G4 దశ అన్వేషణ చేస్తారు. రోద్దం మండలం బొక్సపల్లి ఉత్తర దక్షిణ బ్లాక్స్ లో 1740 హెక్టార్లు బంగారు నిల్వలు ఉంటాయని గుర్తించగా తాజాగా అక్కడ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా G3 ఖనిజాన్వేషణ చేపట్టింది. చిత్తూరు జిల్లా చిగురుగుంట బి సవత్తంలో 273 హెక్టార్లలో 22 లక్షల టన్నుల బంగారం ఖనిజం ఉందని గతంలో గుర్తించారు. టన్ను ఖనిజం నుంచి 5.64 గ్రాముల వరకు బంగారం వస్తుందని అంచనా. అక్కడ మొత్తం 12,500 కేజీల బంగారం ఉంటుందని భావిస్తున్నారు. గతంలో దీన్ని కేంద్రం ఖనిజాభివృద్ధి సంస్థకు కేటాయించగా ఆ సంస్థ తవ్వకాలు చేయలేకపోయింది. తాజాగా దీనికి ఈవెల నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏడాదికి 600 నుండి 1000 కేజీల వరకు ఉత్పత్తి చేసేందుకు వీలుంటుందని అంచనా. కర్నూలు జిల్లా జొన్నగిరిలో జియో మైసూర్ సంస్థకు 1400 హెక్టార్లలో ఖనిజాన్వేషణ అవకాశం కల్పించారు. ఆ సంస్థ ఇప్పటికీ ఉత్పత్తి ఆరంభించింది. టన్ను ఖనిజం 1.5 గ్రాముల వరకు బంగారు ఉత్పత్తి చేస్తున్నారు. ఆ లీజు ప్రాంతంలో
15,000 కేజీల బంగారం నిల్వలు ఉంటాయని అంచనా. ప్రస్తుతం ఏడాదికి 400 కేజీల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. చిగురుగుంట బి సన్నద్ధం ప్రాంతాలకు ఈ వేలం పూర్తయితే అక్కడ కూడా కొద్ది నెలల్లో బంగారం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా ఏపీలో బంగారం పంట పండబోతుందని భూగర్భ నిపుణులు చెబుతున్నారు.